సామాజిక న్యాయం ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోవద్దు. ఈ నేపథ్యంలోనే అన్నా మీకు దండం పెడుతున్నాం. మీ తమ్ములం, మీ చిన్న తమ్ములం దాదాపు అన్న 30 సంవత్సరాలు 94లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇవాళ 2023కి వచ్చాం. 23/24 అవుతుంది. 30 years మూమెంట్ అన్న, 30 years మూమెంట్. ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి. 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కమిటీ లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది. తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పింది. అన్న జనాభా మాకున్నది కానీ విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో మాదిగ జాతి వెనుకబడిపోయిందనే విషయం కూడా రుజువైంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా వాటా మాకు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరీత్యా వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడినాయి. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా జరిగినాయి. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది. అన్నా కమిషన్ వేసింది కాంగ్రెసే ఆనాడు. కమిషన్ రిపోర్ట్ అమలు చేయాల్సిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది. అన్నా ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం. మా ఆవేదన, అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా. దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సామాజిక న్యాయత కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి, అదే సమయంలో పండిట్ దీన్ దయాళ్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో, అంత్యోదయ స్ఫూర్తి అయిన పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సామాజిక న్యాయం. ఈ రెండింటికి ప్రతిరూపమే వర్గీకరణ అనే డిమాండు. ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తానా మీరు అంత్యోదయను పూర్తిగా అమలు చేసే వాళ్ళు అవుతారు, అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయాన్ని కూడా అమలు చేసే వాళ్ళు అవుతారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఇది ఎవరికి అనుకూలం కాదు. పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ ఫలాలు అత్యంత పేదలకు అందాలి, చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీన్ దయాళ్ గారు చెప్పారు. అంబేద్కర్ జగ్జీవన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఒకవైపు ఆ మహనీయులు చెప్పారు.